హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ టెక్నాలజీస్. మీరు మా వెబ్సైట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మీకు కావాల్సిన కోర్సును సెలెక్ట్ చేసుకొని మీ పేరు, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్తో మెసేజ్ చేయండి. తిరిగి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం. ఈరోజు మనం ఫోటోషాప్ CC 2024 వర్షన్లో టూల్స్లో ఇక్కడ రెక్టాంగిల్ టూల్, ఎలిప్ టూల్, ట్రయాంగిల్ టూల్ వీటి గురించి నేర్చుకోబోతున్నాం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఆల్రెడీ ఇక్కడ మనం పెన్ టూల్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో జనరల్గా మీరు ఏదైనా సరే ఒక ఇమేజ్ కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ఏరియా కావచ్చు, ఒక పర్టికులర్ టెక్స్ట్ కావచ్చు, రెక్టాంగిల్లో కానీ లేదంటే ఎలిప్టికల్లో కానీ మీకు షేప్స్ కావాలనుకున్నప్పుడు ఈ రెక్టాంగిల్ షేప్ మీద క్లిక్ చేసి మనం ఇలాగా డ్రాగ్ చేసామనుకోండి. సో ఎప్పుడైతే చూడండి మనం ఈ షేప్ని డ్రాగ్ చేసామో దీనికి రిలేటెడ్గా ఇక్కడ మనకు పైన ప్రాపర్టీస్ వచ్చాయి, చూసారా? ఇక్కడ రైట్ సైడ్ కూడా మనకు ప్రాపర్టీస్ అయితే డిస్ప్లే అయినాయి. ఓకే, సో ఈ పర్టికులర్ షేప్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే విడ్త్, హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి చూడండి మనకు షేప్లో కావాలా, చూడండి పాత్లో కావాలంటే అది పాత్లో చూసుకుంటుంది పిక్సెల్స్లో. కాబట్టి మనకు షేప్లో కావాలనుకున్నాం కాబట్టి షేప్లో తీసుకుంటాం. ఇక్కడ మనము డ్రాగ్ చేసినప్పుడు మీరు గమనిస్తే కనుక ఇక్కడ చూడండి స్ట్రోక్ అని ఉంది, ఫిల్ అని ఉంది. ఫిల్ అనేది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కలర్స్ ఉంటాయి. ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్తో క్లిక్ చేస్తే అది కలర్ ఫిల్ అవుతుంది. లేదా ఇక్కడైనా మీరు క్లిక్ చేసి కలర్ని ఫిల్ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత చుట్టూ బార్డర్ ఉంది కదా, స్ట్రోక్ అనమాట. ఆ స్ట్రోక్ అనేది వద్దనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ కావాలనుకుంటే అప్పుడు మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని, సో దీని మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో చూడండి కలర్ తీసుకున్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. ఆ స్ట్రోక్లో కూడా ఏది కావాలా, ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. లైన్ కావాలా లేకపోతే డాటెడ్ లైన్స్ కావాలా అనేది. లైనే కావాలనుకుందాము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ స్ట్రోక్ యొక్క అలైన్మెంట్ చూడండి, క్యాప్స్ ఇదంతా కూడా మనకి ఎట్లుండాలా, ఈ టైప్లో ఉండాలా. సో చూడండి సెట్ చేసుకోవచ్చు. స్ట్రోక్ తీసుకొని ఎంత కావాలనుకుంటే చూడండి స్ట్రోక్ అనేది ఇట్లా పెంచుకోవచ్చు. ఇక్కడ కనపడుతుందా చూడండి స్ట్రోక్ అనేది. మ్యాక్సిమం మనం అవసరాన్ని బట్టి ఆ స్ట్రోక్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఇక విడ్త్, హైట్ అనేది మీరు ఇక్కడ డ్రాగ్ చేస్తున్నారు కదా, డ్రాగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అవుతుంది. లేదు ఆ పర్టికులర్గా ఆ షేప్కి ఇంతే విడ్త్ ఉండాలి, ఇంతే హైట్ ఉండాలి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అన్నట్టు, చూసారా? సో ఇంకా నెక్స్ట్ మీరు ఏదైతే ఒకవేళ ఈ షేప్ అనేది తీసుకుంటున్నారో, సో ఇప్పుడు ఇక్కడ లేయర్లోకి వెళ్తే చూడండి అది రెక్టాంగిల్ షేప్ ఇట్లా సపరేట్ లేయర్లో వస్తుంది. వద్దనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇట్లా డిలీట్ చేసేస్తాం. మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ షేప్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఫిల్ కలరు వద్దనుకుంటున్నాము, ఒకవేళ బార్డర్ కూడా వద్దనుకుంటున్నాం, ఫిల్ కలర్ ఏదో ఒకటి కావాలి, తీసుకున్నాం. అవునా? ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసాడు, ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్ కార్నర్స్, వీటిని మనం ఏం చేయాలనుకుంటున్నాం, కొంచెం బెండ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక సో ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లో పర్టికులర్గా వీటిని ఇట్లాగా బెండ్ చేసుకోవచ్చు మనం, చూసారా? ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇటు పక్క చూడండి, ఓకే, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బాటమ్కి కూడా ఎంత ఉండాలా చూడండి. ఇట్లా ఆ షేప్కి సో మనము విడ్త్, హైట్ అనేది ఈ రకంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడే మనం బార్డర్ కావాలనుకుంటే బార్డర్ పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని ప్రత్యేకంగా ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే, ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని పర్టికులర్గా డిలీట్ చేస్తున్నాము. ఇక్కడ నేను ఒక టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నా, టెక్స్ట్ టైప్ చేస్తున్నా, నిపుణ టెక్నాలజీస్ అని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ టెక్స్ట్కి నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక బార్డర్ కావాలి, అంటే బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు రెక్టాంగిల్ టూల్ తీసుకొని పర్టికులర్గా ఆ ఏరియానంతా ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకి ఇక్కడ ఏదైతే కలర్ ఆటోమేటిక్ ఉందో అది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ఇది వద్దనుకుంటే సో మనకి ఈ కలర్ కాకుండా ఇక్కడ కొన్ని ఎగ్జిస్టెడ్ కలర్స్ ఉంటాయి, వాటినైనా మనం సెట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఈ కలర్స్ ఏవి నచ్చలేదనుకుంటే మరి మీరు కలర్స్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి కలర్ని చూస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ కలర్లోకి వెళ్ళి ఆ కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఇక విడ్త్, హైట్ అనేది ఎంత అవసరం చూడండి. ఇప్పుడు ఈ టెక్స్ట్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా, సరిపోయింది. తర్వాత ఇప్పుడు లేయర్లోకి వచ్చినప్పుడు ఈ టెక్స్ట్ని పైకి పంపిస్తున్నాం ఇట్లా, అవునా?
సో ఇప్పుడు టెక్స్ట్ కలర్ వచ్చేసి నేనేం చేస్తున్నాను, సెలెక్ట్ చేసుకొని వైట్ పెట్టుకున్నా. ఓకే, వైట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రాపర్టీస్లోకి వస్తున్నాం. ఇక్కడ చూడండి యాంగిల్స్ అనేది చేంజ్ చేస్తున్నాం మనం. ఆ షేప్ని ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రాపర్టీస్లోకి వస్తే ఇక్కడ యాంగిల్స్ చేంజ్ చేస్తున్నాం. రౌండ్ కార్నర్స్ చేంజ్ అయినాయా? సో ఇట్లాగా సో మీరు పర్టికులర్గా చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో అలాంటి వాటి కోసం ఈ షేప్స్ అనేది ఉపయోగపడతాయి. క్లియర్ కదా? సో ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. ఓకేనా? తర్వాత ఒక ఎలిప్టికల్ టూల్ కూడా తీసుకున్నాము. చూడండి, ఎలిప్టికల్ టూల్ని ఇట్లా డ్రా చేసుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్ టూల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎన్ని షేప్స్ కావాలనేది వస్తుంది మనకి ఇక్కడ. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే ఇట్లా ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, దీంట్లో ఇప్పుడు మనం మూవ్ టూల్ తీసుకొని వీటిని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మీరు పాత్ సెలెక్షన్ టూల్ అంటే మొత్తం ఆ పాత్ అంతటిని ఇట్లాగా అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అవునా? అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాత్ ఉంది, లేదంటే షిఫ్ట్కి పట్టుకొని ఇట్లా మీరు క్లిక్ చేసినా కూడా చూడండి, షిఫ్ట్కి పట్టుకొని క్లిక్ చేసినా కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఈ షేప్స్ అంటే లేయర్లో సెలెక్ట్ చేసుకోవాలి మనం. షిఫ్ట్కి పట్టుకొని చూడండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ పైన వదిలేద్దాము, ఈ మూడింటిని సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో అలైన్మెంట్స్ చూడండి, కరెక్ట్గా సెంటర్లో ఉండాలా, రైట్లో ఉండాలా, లెఫ్ట్లో ఉండాలన్నా పెట్టుకోవచ్చు. ఏదైతే మనం షేప్ తీసుకుంటున్నామో ఇక్కడ అలైన్మెంట్స్ ఉంటాయి, సెట్ చేసుకోవచ్చు. ఇక మీరు తీసుకునేటువంటి అలైన్మెంట్ ఏదైతే ఉందో, షేప్ ఉందో, ఇప్పుడు చూడండి ఇక్కడ మూటూలు తీసుకొని ఆ షేప్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ పక్కన క్లిక్ చేద్దాం. చూడండి, ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ టూల్స్లో ఇందులో చూడండి ఇవి అలైన్మెంట్స్ ఉంటాయి, అంటే ఒకటే మొత్తం గ్రూప్ చేసినప్పుడు ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అట్లనే ఈ షేప్కి ఇప్పుడు ఈ షేప్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్లో ఉండాలన్నా బ్యాక్లో ఉండాలన్నా, అంటే ఇప్పుడు మనం ప్రాపర్టీస్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది చూడండి, ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇందులో చూడండి బ్రింగ్ ఫ్రంటా సెండ్ టు బ్యాకా అనేది ఇట్లా మనం సెట్ చేసుకోవచ్చు. అదేదో మీరు నేరుగా ఇక్కడ లేయర్లోనే సో దీన్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఎట్లా చూడండి, పర్టికులర్గా ఈ షేప్ని ఎటు పక్కకు పంపించాలనేది. ఇట్లా షేప్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అలైన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ కరువు దీన్ని బట్టి ఎంత ఉండాలో ఒక 30 పిక్సెల్స్ సెట్ చేసుకోవాలన్నా. అంటే రెక్టాంగిల్ విషయానికి వస్తే మీరు ఇప్పుడు చూడండి ఇట్లా చేంజ్ అయిందా. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకున్నాం, ఈ రెక్టాంగిల్ టూల్ తీసుకున్న తర్వాత ఈ షేప్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి షేప్ ఒక 45% కావాలా, చూడండి ఇట్లా చేంజ్ అయిపోతాయి అన్నట్టు మనకు. ఈ రకంగా మీరు ఈ టూల్స్లో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఇప్పుడు మనకి ఇక్కడ పాలిగానల్ టూల్ ఉంది, క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు పాలీ అంటే మెనీ టైమ్స్ కదా, నేను ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఇట్లా దీన్ని డ్రాగ్ చేసుకుంటున్నాం. ఈ పాలిగానల్ టూల్కి చూడండి ఇక్కడ ఎన్ని కావాలా షేప్ మొత్తం యాంగిల్స్ 5 కావాలా, 6 కావాలా, 7 కావాలా, 8 కావాలా, ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మనం డ్రాగ్ చేస్తే అన్ని షేప్స్తో వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఒక 10 కావాలనుకోండి, 10 క్లిక్ చేసిన ఇప్పుడు మనం ఇక్కడ మూవ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అట్లా. ఓకే, ఇట్లా మీరు ఏదైనా సరే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక షేప్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ రెక్టాంగిల్ కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, ఇక్కడ కరువు పాయింట్ కూడా కావాలనుకుంటే కరువు పాయింట్ కూడా తీసుకొని సో చూడండి 30 పెట్టేస్తున్న పిక్సెల్. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ డ్రాగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటే చూడాలి వచ్చిందా. అట్లా ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైన్ టూల్. లైన్ అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ టెక్స్ట్కి కానీ దేనికైనా లైన్ అనేది ఇట్లా డ్రాగ్ చేసుకోవాలనుకుంటే డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. షిఫ్ట్కి పట్టుకుంటే ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఆ లైన్కి ఈ కలరు ఓకే ఇదంతా కూడా యాజ్ యూజువల్గా సెట్ చేసుకోవచ్చు. రైట్, ప్రతిదీ ఇక్కడ ఒక లేయర్లో వచ్చేస్తుంది అనమాట. మీరు ఏది చేసినా కూడా షేప్ అనేది. అదే కస్టమ్ షేప్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి షేప్స్ కాకుండా కస్టమ్ షేప్స్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా ఇక్కడ పైన
షేప్స్ కనపడతాయి చూడండి. ఇందులో ఆల్రెడీ వైల్డ్ యానిమేటెడ్ రిలేటెడ్ ఉంటాయి, చూడండి లీఫ్ థీమ్స్ రిలేటెడ్ ఉంటాయి, బోట్స్ రిలేటెడ్ ఉంటాయి, ఫ్లవర్స్ రిలేటెడ్ ఇలా ఉన్నాయి. ఇంకా మీరు యాడ్ చేయాలంటే ఇక్కడ పక్కన బటన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇంపోర్ట్ షేప్స్ అని ఇలా ఉంటాయి. ఇంపోర్ట్ షేప్స్ అన్నప్పుడు మీ దగ్గర ఏదైనా ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వైల్డ్ యానిమల్లో ఇది కావాలనుకుంటున్నాను, నాకు ఈ షేప్ని తీసుకున్నా, అదిగో ఇట్లా డ్రాగ్ చేసి పెట్టేసుకున్నాను. వచ్చిందా? ఆ షేప్ని మీరు ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ పాత్ టూల్ కావచ్చు, వీటిని ఇంకా అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక దీనికి యాజ్ యూజువల్గా కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. లైన్ కలర్ కావాలనుకుంటే లైన్ కలర్ని పెట్టుకోవచ్చు. ఇవన్నీ యాజ్ యూజువల్గా చేసుకోవచ్చు. షేప్స్లో కస్టమ్ షేప్స్ అని ఉంటాయి, వీటిలో మీకు నచ్చినటువంటి షేప్ తీసుకోవడం, చూడండి డ్రాగ్ చేసుకోవడం. ఓకేనా? సో అట్లా షేప్ అనేది తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ షేప్కి మీరు బార్డర్ స్టైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా సరే చేంజ్ చేసుకో. ఎందుకు మళ్ళీ మీకు ఇలా వస్తుందంటే ఇక్కడ స్ట్రోక్ అనేది ఉంది, వద్దనుకుంటే ఆ స్ట్రోక్ అనేది మనం ఎప్పుడైతే తీసేస్తామో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట, ఫిల్ కలర్ కానీ ఇవన్నీ కూడా. సో మనకు ఇక్కడ చూడండి పాత్ సెలెక్షన్ టూల్ తీసుకొని మూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఏదైతే వర్క్ చేస్తుంటామో అప్పుడు మనకు ఇవన్నీ ఉపయోగపడతాయి. ఓకే, సో అందుకోసమనే ఈ షేప్స్ అనేది మనం ఉపయోగించుకోవాలా, రైట్? సో మరి ఒకసారి చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు ఇప్పుడు ఈ షేప్ అనేది ఉంది కదా, దీనికి మనము ఫిల్ కలర్ తీసుకుంటాం, అది సపరేట్ లేయర్ వస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే ఈ షేప్ ఉందో లేయర్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒపాసిటీ అనేది చూడండి తగ్గించుకోవచ్చు కూడా, అవునా? మోడ్స్ కూడా మార్చుకోవచ్చు, ఏ మోడ్లో కావాలో అనేది. సో ఇవన్నీ మీరు తెలుసుకున్నప్పుడు మరి ఆటోమేటిక్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, మరి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.